ఈ నెల 14వ తేదీన ఆదివారము గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక అవేర్నెస్ కోసం, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కోసం చేస్తున్నాము. సో ముఖ్యంగా శ్రీ రామచంద్ర మిషన్ పొద్దుటూరు, దీనినే గ్లోబల్గా హార్ట్ఫుల్నెస్ అంటారు. దాని తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళతో, రోటరీ ఐ హాస్పిటల్ వాళ్ళతో మరియు మిడ్ టౌన్ రోటరీ వాళ్ళతో కలిపి సంయుక్త ఆధ్వర్యంలో ఈ 2K రన్ని ప్రారంభిస్తున్నాము. సో ఈ ప్రోగ్రాం వచ్చేసి ఆదివారము 6:30 గంటలకు ఉదయము అక్కడ ప్రారంభమవుతుంది. సో ముఖ్య అతిథిగా మన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అతిథి మేడం గారు హాజరవుతారు. సో ఈ ప్రోగ్రాం మేము ఎందుకు చేస్తున్నామంటే, గ్లోబల్గా ఇప్పటి వరకు హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ డీఫారెస్ట్ అయిన చోట్లన్నీ కూడా ఫారెస్టేషన్ చేస్తుంది. సో దానికి ఫండ్ రైజ్ చేసేదానికి, అవగాహన పెంచేదానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. సో ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ 30 లక్షల చెట్లను నాటించడం జరిగింది. సో ప్రస్తుతానికి 5,000 ప్లాంటేషన్ కూడా జరుగుతూ ఉన్నది. 6,000 మంది డోనర్స్ దీనికి ప్రోత్సాహం ఇవ్వడం కూడా జరిగింది అన్నమాట. సో దానికి ఆ నోబుల్ కాజ్ ఏదైతే ఉందో దానికి మన వంతు సహకారంగా మనం ఈ పొద్దుటూరులో ఈ హార్ట్ఫుల్నెస్ అనేది ప్రారంభిస్తున్నాము. సో దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ వారు వికసిత్ భారత్లో భాగంగా ప్రపంచ మానవాళి పరిరక్షణ దిశగా ఏదైతే ఇప్పుడు పర్యావరణం విఘాతం కలుగుతూ ఉందో, ఆ పర్యావరణం నుండి మానవాళిని రక్షించేటందుకు వృక్ష సంరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ అన్నటువంటి ఒక టైటిల్తో ఈ కార్యక్రమాన్ని రామచంద్ర మిషన్ వారికి అప్పచెప్పడం జరిగింది. రామచంద్ర మిషన్ వారు మరియు ప్రొద్దుటూరు రోటరీ క్లబ్, ప్రొద్దుటూరు ఐ హాస్పిటల్ మరియు మిడ్ టౌన్ రోటరీ క్లబ్ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసేటందుకు కార్యోన్ముఖులమయ్యాము. ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రొద్దుటూరు డిఎస్పి గారి ఆధ్వర్యంలో 2K రన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయదలిచాము. ఈ కార్యక్రమం కూడా ప్రజల్లో ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి అవగాహనను కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా యువతలో ఈ ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని యువత ద్వారా ఎక్కువగా పూర్తి స్థాయిలో ఈ సమాజ హితం కోసమై చేపట్టాలన్నటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమంలో మేము చేసేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ నుంచి 2K రన్ మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభించి శివాలయం సర్కిల్ వరకు వచ్చి అక్కడ ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి కొన్ని స్లోగన్స్ కూడా వినిపించడం జరుగుతుంది. తదుపరి కృష్ణాలయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి యొక్క సౌజన్యంతో, మన బివి రాజు గారి సౌజన్యంతో 250 మొక్కలను కూడా ఈ పార్టిసిపెంట్స్ కు అందజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా దాతల సహకారంతోనే చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలకు చేయూతను అందించి మన యొక్క భావి తరాల మనుగడకు ఈ వృక్ష సంపదను పెంచాలన్నటువంటి లక్ష్యానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించి ఆ దిశగా మనం అందరము కృషి చేద్దామని సవినయంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భాగస్వాములై భవిష్యత్తు తరాల మనుగడకు మనవంతుగా వృక్ష సంపదను పెంచేందుకు కృషి చేద్దామని, ప్లాస్టిక్ను నిరోధించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని తెలియజేస్తూ శుభం భూయాత్. నా పేరు బాలు, రోటరీ ఐ హాస్పిటల్ నుంచి వచ్చాను. పర్యావరణ రక్షణకై మనము
రామచంద్ర మిషన్ వారైతేమి, రోటరీ క్లబ్ వారైతేమి ఈ నిర్వహించు కార్యక్రమము ప్రజలందరికీ ఎంతో అవగాహన చేస్తుందని భావిస్తున్నాను. మన ప్లాస్టిక్ వాడకం ఎక్కువ కావడం చేత పర్యావరణము విపరీతంగా దెబ్బతింది. చాలా ఊర్లలో పర్యావరణ రక్షణకు ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలించబడినది, కానీ మన కడప జిల్లా అక్కడంతా ఎక్కువ వాడుతున్నారు. దాన్ని లేకుండా చేయాలి. తర్వాత చెట్ల పెంపకము మనము రోటరీ క్లబ్ ద్వారా చాలా విశేషమైనటువంటి ప్రోగ్రాములు చేస్తున్నాము. ఎన్నో చెట్లు నాటించాము. స్కూళ్ళల్లో అయితేమి, రోడ్డు సైడ్స్ అయితేమి అన్ని చోట్ల నాటించి చేస్తున్నాము. ఈ అవగాహన ప్రజలందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరూ నిర్వహించి మన దేశ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. ఈ 2K రన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మన ప్రొద్దుటూరులో ఉన్నటువంటి కాలేజెస్ అందరు విద్యార్థులందరూ పాల్గొంటున్నారు. ప్రజలు కూడా పాల్గొని దీని యొక్క విషయాన్ని తెలుసుకొని నడుస్తారని భావిస్తూ నమస్కారం.